నమస్కారం. జీవన చిత్రం కార్యక్రమానికి స్వాగతం. తెలంగాణ మణిహారం సకల కళల సుమహారం పలుకులమ్మ వడిలోని సరిగమ వీణానాదం మా సిద్దిపేట మరుమల్లె తోట. ఈ సిద్దిపేటలో, ఈ బంగారు కోటలో వివిధ రంగాలలో నిష్ణాతులై సేవ చేస్తూ తమ జీవితాన్ని చక్కగా మలుచుకొని 10 మందికి ఆదర్శంగా నిలిచినటువంటి మహాశయులకందరికీ కూడా ఎస్ఎస్సి జీవన చిత్రం కార్యక్రమం ద్వారా పరిచయం చేస్తున్నాం. అందులో భాగంగా ఈరోజు వైద్యో నారాయణో హరి అన్న శాస్త్రవచనానికి నిర్వచనమైనటువంటి డాక్టర్ దంపతులు, ఆదర్శ దాంపత్య జీవనులు, శృతిలేల వలె అన్యోన్యంగా కలిసిమెలిసి నడయాడే ఆలుమగలు, పువ్వు తావి లాంటి నెల వెనెల వంటి డాక్టర్ దంపతులు గౌరవనీయులు శ్రీమతి శ్రీ డాక్టర్ రమాదేవి గారు, డాక్టర్ రామచంద్రరావు గారిని పరిచయం చేస్తున్నాం. వారికి ఈ ఎస్ఎస్సి ఛానల్ జీవ చిత్రం కార్యక్రమం ద్వారా పరిచయం చేస్తున్నాం. చాలా సంతోషం. నమస్కారం అండి రామచంద్రరావు గారు. నమస్కారం. నమస్కారం అండి రమాదేవి గారు. నమస్కారం. చాలా సంతోషం. ఈరోజు వాణీం వినుత గీర్వాణీం శర్వాణి సహచారిణీం అక్షమాలోల సత్వాణీం వందే విద్యా సరస్వతీం అని కళామ తల్లి ముద్దు బిడ్డ గౌరవనీయులు రమాదేవి గారి వీణా పాటతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. ఒక మంచి వీణ మీద ఒక మంచి పాట వినిపించండి రమాదేవి గారు. చాలా సంతోషం సార్. రామచంద్ర గారు, మీ బాల్యం ఏ విధంగా గడిచింది? ఎక్కడ చదువుకున్నారు? అమ్మా నాన్న ఎవరు? ఏ విధంగా ఉన్నారు? మీ బాల్యం గురించి ఒకసారి మా ప్రేక్షకులకు చెప్పండి. నమస్కారం ఏజెస్ఆర్ గారు. నేను నా బాల్యం అంతా చిన్నకోడూరు గడిపాను. చిన్నకోడూరులో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నేను ఒకటో తరగతి నుంచి 11వ తరగతి వరకు, అది హయ్యర్ సెకండరీ ఎడ్యుకేషన్ రోజుల్లో మొత్తము 1 నుండి 11 వరకు నేను అక్కడే చదువుకున్నాను. 11వ తరగతి అంటే హయ్యర్ సెకండరీ స్కూల్,
దాంట్లో పాస్ అయిన తర్వాత నేను హైదరాబాద్లో పియూసీ అని ఉండింది ఆ రోజుల్లో, ప్రీ యూనివర్సిటీ కోర్స్ నేను నిజాం నానక్రామ్ భగవాన్ దాస్ సైన్స్ కాలేజీలో చదివి తర్వాత మెడికల్ కాలేజీకి వెళ్ళిపోయినాను. నాన్నగారు ఏం చేసేవారు? మా నాన్నగారు అడ్వకేట్గా ఉండేవారు. వారు శ్రీ భగవాన్ రావు గారు, వారు లేరు ఇప్పుడు. వారు 1962లో చనిపోయారు. తర్వాత మా అమ్మగారే మమ్మల్ని మొత్తం శ్రద్ధ వహించి మమ్మల్ని చదివించి పెద్ద చేసింది. మేమందరం మా అమ్మకు మేము 9 మంది పిల్లలము. దాంట్లో 8 మంది మగపిల్లలు, 2 ఆడపిల్లలు, మొత్తం 10 మంది. కాకపోతే ఒక చిన్న అబ్బాయి చిన్న వయసులోనే 7 సంవత్సరాల వయసులో చనిపోయాడు. వాడి పేరు రవి అని ఉండింది. మా ఆసుపత్రి పేరు కూడా రవి నర్సింగ్ వాడి పేరు పెట్టుకున్నాం. అంటే మా అమ్మకు మా నాన్నకు మేము 10 మంది పిల్లలు, 10 మంది మేము అందరం కూడా మంచి చదువుకున్నాము. 2 ఆడపిల్లలు, ఇప్పుడు ఉన్నది 7 మగపిల్లలు. 7 మగపిల్లల్లో నేను 4వ సంతానంలో పుట్టాను. అప్పుడు గురువులు మీకు? మా గురువులు చిన్నప్పటి నుంచి నాకు సత్యనారాయణ స్వామి వారు అని వారు, తర్వాత చిన్నప్పటి స్కూల్ ఎడ్యుకేషన్లో వెంకటేశ్వరరావు గారు అని వారు ఆంధ్ర నుంచి వచ్చి మన సిద్దిపేటలో చిన్నకోడూరులో ఉద్యోగం చేసేవాడు ఆయన. తర్వాత వీరేశం గారు కొండపాక నుంచి వచ్చి చిన్నకోడూరులో ఉద్యోగం చేసేవారు మా హై స్కూల్లో. వారితో దంటకు గుమ్మన గారి లక్ష్మీ నరసింహ శర్మ గారు, వారు కూడా మాకు తెలుగు టీచర్గా చాలా రోజులు ఇచ్చేసిండ్రు. అందరికంటే మాకు డాక్టర్ మన బాలరెడ్డి గారు దగ్గర ఊరు ఉంటుంది, చంద్రారెడ్డి గారి వాళ్ళ ఫాదర్ ఇన్లా బాలరెడ్డి గారు, నరసింహారెడ్డి గారు, ముత్యం రెడ్డి గారు, వీళ్ళంతా మా స్కూల్లో బాగా టీచర్లు, చాలా మంచిగా చెప్పే టీచర్లు ఉండేది మాకు. వాళ్ళ పర్యవేక్షణలో కూడా వాళ్ళ టీచింగ్స్తోనే మేము చాలా చక్కగా బయటపడినాం. హై స్కూల్లో కూడా సంస్కారం, యాక్చువల్గా సంస్కారం అనేది మేము ఒక ఉన్నత కులంలో పుట్టాం కనుక, బ్రాహ్మణ కులంలో పుట్టి దేశ్ముఖ్ ఫ్యామిలీలో పుట్టినాం కనుక ఆ జన్మత మాకు ఆ సంస్కారాలు వచ్చినాయి. తర్వాత నా చిన్నతనంలో నేను గడి అంటే నేను పెరిగింది గడి 4 గోడల మధ్యన. అది వదిలి నేను ఎప్పుడు బయటకు పోయి బయట పిల్లలతో ఆడేవాడిని కాదు. నేను ఒక సెలెక్టివ్గా దాంట్లోనే పుట్టి దాంట్లో పెరిగినాను. అందుకే నాకు బాల్యం లోపల నాకు ఒక విధమైనటువంటి అనుభూతి వేరే ఉండింది. అది నేను ఎప్పుడైతే నేను డాక్టర్గా అయ్యి బయటకు వచ్చిన తర్వాత నేను సమాజాన్ని అర్థం చేసుకోవడం మొదలుపెట్టినో, సమాజం లోపల నాకు నా చిన్నతనంలో బాల్యం లోపల నా దగ్గర పని చేసిన వాళ్ళు, మా ఊరి ప్రజలందరూ కూడా వాళ్ళని ఎంతో ప్రేమగా చూసుకోవడం నాకు అలవాటైపోయింది. ఎందుకంటే నా బాల్యం లోపల వాళ్ళంతా ఎట్లా మాకు సర్వీస్ చేసిండ్రు అనేది దాన్ని బయట ఆధారపడి నేను మాకు సర్వీస్ చేసిన వాళ్ళందరికీ వీళ్ళకి నేను రుణపడి ఉన్నాను అని మానసికంగా మెంటల్గా ప్రిపేర్ అయ్యి వాళ్ళు ఎప్పుడు వచ్చినా కానీ వాళ్ళకు ఉచిత సర్వీస్ చేసి వాళ్ళ పర్టికులర్గా మా చిన్న కోడూరు గ్రామం లోపల ఎవరైతే మాకు సర్వీస్ చేసిండ్రో వాళ్ళందరినీ పేరున గుర్తుపెట్టుకొని నేను వాళ్ళకు ఒకవేళ వాళ్ళకి ఏమైనా ఇబ్బందిగా ఉంటే కూడా వాళ్ళ ముందుకు వచ్చి వాళ్ళకి సహాయం చేసి అలవాటు పరుచుకున్నాను. ఎంబీబీఎస్ ఎప్పుడు కంప్లీట్ చేసినారు? నేను ఎంబీబీఎస్ 1975లో కంప్లీట్ చేసినాను. 75 జనవరిలో ఫైనల్ ఇయర్ ఎగ్జామ్ అయిపోయింది. 76 మార్చిలో నాది హౌస్మెన్షిప్ అయిపోయింది. 76 మార్చి నుంచి 77 జనవరి వరకు, అంటే 8-9 నెలలు సిటీలో ఉన్నాను పీజీలో జాయిన్ అవుదామని. అయితే నాకు అనుకున్న సబ్జెక్ట్ రాకపోతే నాకు కొంచెం మానసికంగా ఇబ్బంది అనిపించింది. వచ్చి 77 జనవరిలో ఇక్కడ ప్రాక్టీస్ స్టార్ట్ చేసినాను. ప్రాక్టీస్ స్టార్ట్ చేసి నేను ప్రాక్టీస్లో అంచెలంచెలుగా ఎదుక్కుంటూ వచ్చినాను. ఈ నర్సింగ్ హోమ్ పెట్టింది మేము నా పెళ్ళి 77 మేలో అయింది. మేలో అయిన తర్వాత తను ఫైనల్ ఇయర్లో ఉండింది. ఆ ఫైనల్ ఇయర్ నుంచి మేము ఏం చేసినామంటే, తను అక్కడ ఉండగానే నేను ఇక్కడ నర్సింగ్ హోమ్ అది సెటప్ చేసుకున్నాను. చిన్న స్కేల్ నర్సింగ్ హోమ్, ఒక 4 బెడ్ హాస్పిటల్తో చిన్న క్లినిక్ స్టార్ట్ చేసినాము. స్టార్ట్ చేసిన తర్వాత అది తను చాలా హార్డ్ వర్క్ చేసింది. బేసిక్ ఎంబీబీఎస్తో
నేను బేసిక్ ఎంబీబీఎస్ఏ, తను బేసిక్ ఎంబీబీఎస్ఏ. మేము ఈ స్టేజ్కి రావడానికి మేము ఎంతో కృషి చేయాల్సి వచ్చింది. మేము చదువుకున్న రోజుల్లో, ఎంబీబీఎస్ చదువుకున్న రోజుల్లో అప్పుడు కూడా మా కాలేజీలో మాకు మంచి ఎక్సలెంట్ టీచర్లు ఉండేవాళ్ళు. నేను పేరుని గుర్తుపెట్టుకుంటాను. నేను డాక్టర్ బన్సీలాల్ విగ్ గారి దగ్గర పనిచేసినాను. డాక్టర్ బన్సీలాల్ విగ్ గారు కానీ, డాక్టర్ ఎన్ఆర్వి స్వామి గారు కానీ, డాక్టర్ పిఎస్ చారి గారు కానీ, డాక్టర్ ఏకే చారి గారు కానీ, డాక్టర్ మాథుర్ గారు కానీ, డాక్టర్ దయాసాగర్ రావు గారు, డాక్టర్ శ్యామ్ సుందర్ గారు, డాక్టర్ ఫయాజ్ గారు, పేరున మేమందరినీ గుర్తుపెట్టుకున్నాం. ఒక్కొక్కసారి మాకు అనిపించేది, మేము ఒక్కొక్కసారి ఒకవేళ కనుక మేము అంత మంచి టీచర్లు లేకపోతే మేము ఈరోజు ఇట్లా ఉండేవాళ్ళం కాదేమో. పర్టికులర్గా మా మెడికల్ ఎడ్యుకేషన్లో ద బెస్ట్ పార్ట్ ఏంటంటే బెడ్ సైడ్ టీచింగ్. వాళ్ళు బెడ్ సైడ్లో వాళ్ళు పేషెంట్ను ఉన్నప్పుడు పేషెంట్ ఎట్లా ఎగ్జామినేషన్ చేయాలి, ఏమి ఎగ్జామినేషన్ చేయాలి, మనం ఏ సిస్టమ్ ఎగ్జామినేషన్ చేస్తున్నాం, ఆ సిస్టమ్ ఎగ్జామినేషన్ లోపల థరోగా చేసేవాళ్ళు. ఎంత థరోగా చేసేవాళ్ళు అంటే, ఇప్పుడు ఈ రోజులలో పీజీ చేసి తర్వాత కూడా వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత ఆ 3 ఏళ్ళు పీజీ చేసిన తర్వాత వచ్చే ఏదైతే జ్ఞానం వాళ్ళ క్లినికల్ స్కిల్ ఉంటుందో ఆ స్కిల్ అంతా ఎంబీబీఎస్లో నేర్చుకునేటట్టు చూసేది వాళ్ళు. ఎందుకంటే ఆ రోజులలో డాక్టర్లు బాగా తక్కువ, ఈ రోజుల్లోనే బాగా తక్కువ డాక్టర్లు. అంటే ఆ రోజులలో మీరు ఆలోచన చేసుకోవచ్చు, ఆ రోజులలో ఎక్కువ ఆర్ఎంపీలు, ఈ ఆయుర్వేద వైద్యులు, నాటు వైద్యులు, ప్రజలు కూడా వాళ్ళని నమ్మడము, వాళ్ళ దగ్గరికి పోవడము, వాళ్ళతో వైద్యం చేయించుకోవడము. చాలామంది వాళ్ళు కూడా వాళ్ళ అనుభవం మీద ఆధారపడి వాళ్ళు వైద్యులు కూడా, ఆయుర్వేద వైద్యులు కూడా చాలా బాగా చేసేవాళ్ళు ఆ రోజులలో. వాళ్ళని కాదనడానికి వీల్లేదు. కాకపోతే మన అలోపతి మెడిసిన్లో ఏదైతే మనకు అందుబాటులో ఉందో ఇది ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్. అది ఆయుర్వేదంలో కానీ దాంట్లో కానీ లేదు. ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్ అంటాం మేము. అంటే ఇప్పుడు మనం ఇది చూస్తున్నాము, ఇది ప్యాథోఫిజియాలజీ ఇట్లా డెవలప్ అయింది, దీనికి మనం ఇది ఇస్తే ఇది తగ్గుతుంది, దీని పరిణామాలు ఇట్లా ఉంటాయి, ఈ మందు పరిణామం ఇట్లా ఉంటుంది, తర్వాత ఈ రోగ ప్రభావం ఇట్లుంటుంది, ఈ జబ్బు తగ్గొచ్చు తగ్గకపోవచ్చు అని మనం క్లాసిఫై చేసి చెప్పడానికి వీలుగా అలోపతి ఉంటుంది. ఆయుర్వేదంలో ఎట్లుంటుందో నాకు తెలియదు. హృద్రోగ నిపుణుడిగా చాలా పేరుంది మీకు, ఎట్లా ఫీల్ అవుతారు? నేను ఎంబీబీఎస్ అయిపోయిన తర్వాత ఇప్పటికీ నేను గుర్తుపెట్టుకునేది ఏంటంటే డాక్టర్ దయాసాగర్ రావు గారిని బాగా గుర్తుపెట్టుకుంటాను. డాక్టర్ దయాసాగర్ రావు గారు, మేము కంటిన్యూయింగ్ మెడికల్ ఎడ్యుకేషన్లో ఆయన మాకు ఎన్నో నేర్పాడు. ఆయన టీచింగ్స్లో, ఆయన కంటిన్యూయింగ్ మెడికల్ ఎడ్యుకేషన్ ఐఎంఏ మీటింగ్స్లో చెప్పినప్పుడు ఆయన మెటిక్యులస్గా చెప్పేవాడు, డెప్త్ పోయి చెప్పేవాడు, వాట్ ఈజ్ రిక్వైర్డ్ చెప్పేవాడు. తర్వాత ఒక పేషెంట్ మనం ట్రీట్మెంట్ చేసేటప్పుడు క్యాలిక్యులేటెడ్ డోస్ ఎట్లా ఇవ్వాలా, ఎన్ని మిల్లీగ్రామ్స్ ఎంత ఫ్లూయిడ్ బ్యాలెన్స్లో కలపాలా, మనం ఎట్లా పికప్ చేయాలా అని చెప్పేవాడు. తర్వాత మేము సిద్దిపేటలో పిలుచుకున్నప్పుడు కూడా దయాసాగర్ రావు గారు మాకు ఈసీజీ క్లాసెస్ తీసుకున్నాడు ఒక 2 రోజులు. ఇట్స్ ఏ సర్టిఫికేట్ కోర్స్, ఇట్స్ లైక్ ఏ సర్టిఫికేట్ కోర్స్. నేను, చంద్రారెడ్డి గారు, తిరుమల రెడ్డి గారు, మేమందరం అప్పుడు అటెండ్ చేసేవాళ్ళం. ఆయన వచ్చి పొద్దున్నుంచి సాయంత్రం దాకా ఉండి ఒక సర్టిఫికేట్ కోర్స్ కండక్ట్ చేసి ఎట్ ద ఎండ్ హీ యూస్ టు కండక్ట్ ఎన్ ఎగ్జామినేషన్ ఇన్ ఎలక్ట్రోకార్డియోగ్రామ్. అండ్ he saw that his students should mature, get correct knowledge in the ECG and then provide some good service to the community. That was his motto. అట్లా ఆయన దాంతో క్రమేణా చెప్పుకుంటే ఏం చేసిండంటే ఆయన మమ్మల్ని ఒక స్టేజ్కి తీసుకొచ్చాడు. తర్వాత నేనేం చేసినాను, ఇది అడ్వాన్స్డ్ కార్డియక్ లైఫ్ సపోర్ట్ అని ఒక కోర్స్ ఉంటుంది. అడ్వాన్స్డ్ కార్డియక్ లైఫ్ సపోర్ట్ అంటే ఒక పేషెంట్ కనుక అక్యూట్ హార్ట్ అటాక్తో కానీ ఇంకేదైనా ప్రాబ్లంతో కానీ ఎమర్జెన్సీలు ఉంటే వాడిని ఎట్లా ట్రీట్ చేయాలనేది, దాని రిథమ్ ఎట్లా అనాలిసిస్ చేయాలి, ఎప్పుడు షాక్ చేయాలి, ఎప్పుడు ఎండోట్రికల్ ట్యూబ్ పాస్ చేయాలి,
ఎట్లా ఎవాల్యుయేట్ చేయాలి, ఎట్లా మేనేజ్ చేయాలి అనేది అడ్వాన్స్డ్ కార్డియక్ లైఫ్ సపోర్ట్లో ఉంటుంది. గుండె గుండె రగులుకున్న సమరస భావం, చేయి కలిపితేనే ప్రగతుల తీరం అని పేషెంట్కు చేయి కలిపి మీరంతా ట్రీట్మెంట్ ఇస్తారు అని చాలా పేరుంది మీకు. ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోవాలి గుండెకి సంబంధించినటువంటి చర్యలు? గుండెకు సంబంధించిన చర్యలు అంటే పర్టికులర్గా ఇప్పుడు మనం దీన్ని డివైడ్ చేయాలి. ఎట్లా అంటే ప్రాబ్లం ఉన్న పేషెంట్లు, ప్రాబ్లం లేని పేషెంట్లు. అసోసియేటెడ్ ప్రాబ్లం ఉన్న పేషెంట్లు అంటే డయాబెటీస్ కానీ, బ్లడ్ ప్రెషర్ కానీ, ఒబిసిటీ కానీ, తర్వాత స్మోకింగ్ అలవాటు ఉన్న వాళ్ళు కానీ, ఆల్కహాల్ అలవాటు, స్థూలకాయలు ఒబేసిటీ అంటే వాళ్ళు, తర్వాత ఈ ఆస్తమా పేషెంట్లు, వీళ్ళందరినీ ఒక కేటగిరీలో తీసుకోవాలా. మనం నాన్ మార్బిడ్ కండిషన్స్ ఉన్న వాళ్ళను, నాన్ కోమార్బిడ్ కండిషన్స్ ఉన్న వాళ్ళను, అంటే ఏమీ ఇవన్నీ జబ్బులు లేని హెల్దీ పర్సన్స్ ఒక తీసుకోవాలి. ఒక హెల్దీ పర్సన్ కానీ ఉంటే ఆయనకు మనం ఏం చేయొచ్చు అంటే ఆయనకు మనము స్మోకింగ్ మానేసడము, ముఖ్యంగా స్మోకింగ్ మానేయడము, తర్వాత లైఫ్ స్టైల్ చేంజ్ చేయడము, ఫుడ్ హ్యాబిట్స్ చేంజ్ చేయడము చేస్తే మనం ఎంతో కొంత మేలు చేస్తున్నాం అవుతాం. అయితే లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ అంటే మనం యూజువల్గా ఇప్పుడు టీచర్లు ఉంటారు, సెడెంటరీ లైఫ్ ఉంటుంది వాళ్ళకి, ఎప్పుడూ ఒక దగ్గర కూర్చొని ఉంటుంటారు. కూర్చొని ఉండట్ల వాళ్ళకి ఏమవుతుంది, వాళ్ళ శరీరంలో తింటారు, తర్వాత క్యాలరిక్ వాల్యూ పెరుగుతూ ఉంటుంది. వాళ్ళు ఒక 2-3 ఇయర్స్ తర్వాత వాళ్ళు ఒబిసిటీ డెవలప్ అవుతుంది. తర్వాత వాళ్ళకి జాయింట్ పెయిన్ స్టార్ట్ అవుతుంటాయి, వాళ్ళు నడవలేకపోతుంటారు. అట్లా కాకుండా వాళ్ళు మొదటి నుంచి కనుక వాళ్ళు ఎక్సర్సైజ్ అలవాటు చేసుకోగలిగినట్టయితే వాళ్ళకు వాళ్ళ ఆరోగ్యం చాలా రోజులు దెబ్బతినకుండా ఉంటుంది. తర్వాత వాళ్ళు డైట్ కూడా చాలా ముఖ్యంగా వాళ్ళు రెగ్యులర్ హ్యాబిట్ చేసుకొని నాన్ వెజిటేరియన్ ఫుడ్ బాగా తక్కువ చేసేసి వెజిటేరియన్ ఫ్రూట్స్, వెజిటబుల్స్, తర్వాత నూనె, నెయ్యి, గోలిచ్చిన పదార్థాలు లేకుండా ఉప్పు తక్కువ తినుకుంటా మొదటి నుంచి కూడా వాళ్ళు సరైన పద్ధతిలో ఎక్సర్సైజ్ చేయగలిగితే వాళ్ళు శరీరాలను కాపాడుకోగలుగుతారు. ఎంజియోగ్రామ్ తర్వాత స్టంట్ వేయడం, ఓపెన్ హార్ట్ సర్జరీ ఎప్పుడు చేస్తారు మా ప్రేక్షకులు ఒకసారి చెప్పండి. ఇక్కడ మనకు తెలుసుకోవాల్సింది ఏంటంటే ముఖ్యంగా యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, బైపాస్ సర్జరీ ఇవన్నీ మనకు ట్రీట్మెంట్ పార్ట్లు. అయితే జరుగుతుంది ఇక్కడ ఏంటి, ఒక పేషెంట్ కనుక ఛాతీ నొప్పితో కొనుక్కొస్తే అసలు ఆ పేషెంట్కు హార్ట్ ప్రాబ్లం ఉందా లేదా, హార్ట్ ప్రాబ్లం ఉన్నదంటే ఏమన్నా నడిచినప్పుడు ఛాతీల నొప్పి లాని అట్లా హార్ట్ అటాక్ నొప్పి కానీ వస్తుందా, హార్ట్ అటాక్ నొప్పి వస్తుంటే వాళ్ళు ఎటువంటి టైప్ ఆఫ్ హార్ట్ అటాక్ వస్తుంది. యాంజియోగ్రామ్లో మనకేం తెలుస్తుంది అంటే రక్తనాళాలలో రక్తం గడ్డగట్టి రక్త ప్రసారం తగ్గిపోయి గుండెకు ఏదైతే కండరానికి సంబంధించిన ఆక్సిజనేషన్ సరిగ్గా లేక గుండె కొట్టుకున్నప్పుడు ఆక్సిజనేషన్ అవసరం ఎక్కువ పడుతుంది కదా, అటువంటప్పుడు రక్తనాళాల ప్రసారం లేదనుకోండి మనం యాంజియోగ్రామ్ చేసినట్టయితే ఏర్పడుతుంది. ఒకవేళ రక్తనాళాలలో ఒక రక్తనాళం కానీ 2 రక్తనాళాలు కానీ రక్తనాళంలో రక్తం కట్టి ఆ రక్తనాళాలు సన్నగిలి అనుకోండి, వాటిని ఏం చేస్తారంటే యాంజియోప్లాస్టీ చేస్తారు. యాంజియోప్లాస్టీ అంటే ఏంటంటే ఒక గైడ్ వారి లోపల వేసేసి ఆ ప్లాస్టిక్ బెలూన్ లోపలికి పంపించి దాన్ని ఇన్ఫ్లేట్ చేస్తారు. ఇన్ఫ్లేట్ చేస్తే ఏమైందంటే ఆ రక్తనాళము ఎంతవరకు అవసరమో అంత ఇన్ఫ్లేట్ చేసినట్టయితే అంత వెడల్పు అవుతుంది. తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే దాన్ని మనం యాంజియోప్లాస్టీ అంటాం. యాంజియోప్లాస్టీ తర్వాత స్టెంట్, దాని లోపల వాళ్ళు స్టెంట్ వేసేస్తారు. ఒకవేళ 1-2 రక్తనాళాలు బ్లాక్ ఉండి యాక్సెసబుల్ ఉండి వాళ్ళు స్టెంట్కి వేయగలిగితే స్టెంట్ వేసేస్తారు. ఒకవేళ 3-4 రక్తనాళాలు బ్లాక్ ఉన్నాయి అనుకోండి, ప్రాక్సిమల్ బ్లాక్స్ ఉండి డిజిటల్ వెసల్ బాగుండినట్టయితే అది కనుక గ్రాఫ్ట్ కోసం మనము చేయగలిగినట్టయితే వాళ్ళు ఇవాళ రేపు ఇంటర్నల్ మెమరీ ఆర్టరీ గ్రాఫ్ట్ అంటే ఈ లోపల ఉన్న రక్తనాళం ఒకటి ఆర్టీరియల్ గ్రాఫ్ట్ ఒకటి చేసి మిగతా ఈ కాళ్ళ నుంచి రక్తనాళాలు తీసుకొని వాళ్ళు వీనస్ గ్రాఫ్ట్ చేసేసి మొత్తం 3 వెసల్స్ కానీ 4 వెసల్స్ కానీ బైపాస్ చేస్తారు. బైపాస్ అంటే ఏం లేదు, ఒక రక్తనాళం బ్లాక్ అయినప్పుడు ఆ బ్లాక్ను వదిలిపెట్టి పక్క పొంటి ఇంకొక రక్తనాళం అడిషనల్గా వేయడం. దానివల్ల ఇప్పుడు ఈ రక్తనాళం నుంచి వచ్చే రక్తం కంటే దాని నుంచి బయట నుంచి వచ్చే రక్తం ఎక్కువ వచ్చేసి ఫ్రీగా రక్తం ప్రసారం జరిగి పేషెంట్ గుండె కండరాలకు రక్తం సరిగ్గా అంది, ఆక్సిజన్ సరిగ్గా అందినప్పుడు గుండెకు. రామచంద్రరావు గారు, ఇది బాగా కాస్ట్లీ వైద్యం కదా,
పేదవారి కోసం ఏ విధమైనటువంటి పరిస్థితి ఉంది? పేదవాళ్ళ దగ్గర మీరు ఇప్పుడు ఈ పరిస్థితుల్లో మీరు అడిగినందుకు నేను ఒక పెద్ద మనిషిని గుర్తు చేసుకోవాల్సిన అవసరం చాలా ఉంటుంది. అది రాజశేఖర్ రెడ్డి గారు. రాజశేఖర్ రెడ్డి గారు వారు నిజమైన ఆలోచనతో ఒక ఆరోగ్యశ్రీ పథకం తీసుకొచ్చి పేదవాడికి అందుబాటులో ఉండేటట్టు స్టెంట్ వేయడం కానీ, బైపాస్ చేయడం కానీ, ఏదైనా మేజర్ సర్జరీ చేయడం కానీ, ఎక్కడ 1-2 లక్షల రూపాయలు ఖర్చు అయ్యేటట్టుంటే ఆరోగ్యశ్రీ అని ఒకటి పెట్టి ఆరోగ్యశ్రీ ఫండ్స్ ఒకటి ఎస్టాబ్లిష్ చేసి దానివల్ల ఆయన ప్రతి ప్రజలకు ఎంతో మేలు చేసినాడు. ఇప్పటి ప్రభుత్వానికి మీ సలహా? ఇప్పటి ప్రభుత్వానికి నా సలహా ఏంటంటే చంద్రశేఖరరావు గారు వారు మ్యాక్సిమం ఈ ఆరోగ్యశ్రీ పథకాన్ని కంటిన్యూ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. వారు చేస్తున్నారు కూడా. కాకపోతే ఏంటంటే ఈ హాస్పిటల్స్ కొన్నిసార్లు వాళ్లకు బెడ్స్ లేక కానీ, లేకుంటే పేషెంట్కు హై రిస్క్ ఉండి కానీ ఇట్లా ఉన్నప్పుడు కొంచెం ఇబ్బంది పడుతున్నారు. అయితే దీంట్లో ఒక చిన్న ప్రభుత్వం గమనించాల్సింది ఒకటి ఏమున్నదంటే, కోమార్బిడిటీస్ ఎక్కువ ఉండి ఫిక్స్డ్ పని ఇస్తాము పేషెంట్కు ఆరోగ్యశ్రీ మీద అనడం లోపల ప్రైవేట్ పెద్ద హాస్పిటల్స్ ఏమవుతున్నాయంటే వాళ్లకు ఇంతే గవర్నమెంట్ నుంచి మనకు అంటే ఆరోగ్యశ్రీ నుంచి మనకి ఇంతే వస్తుంది కదా, ఈ వైద్యం ఖర్చు ఈ పేషెంట్కి ఈ వైద్యం ఖర్చు సరిపోదేమో అనుకొని వాళ్ళకి ఇబ్బంది పెట్టే పరిస్థితులు కనుక వాళ్ళు కొంచెము ఆలోచన చేసి ఈ ఆరోగ్యశ్రీ ఎక్కడైతే వాళ్ళు మెంబర్స్ ఉన్నారు, తర్వాత అడ్వైజర్స్ ఉన్నారు ఆరోగ్యశ్రీకి, వాళ్ళు గవర్నమెంట్కి ఏం అడ్వైజ్ చేయాలంటే, సార్ ప్రతి పేషెంట్ ఒక తిరిగి ఉండడు, కొంతమందికి అడిషనల్ ఎక్స్పెండిచర్ వస్తుంది, వాళ్ళు కొంతమందికి లంగ్ ప్రాబ్లం ఉంటుంది, కొంతమందికి వేరే ప్రాబ్లమ్స్ ఉంటాయి. అట్లాంటి పేషెంట్లకు గవర్నమెంట్ హాస్పిటల్ అయితే పర్వాలేదు, కానీ ప్రైవేట్ హాస్పిటల్లో వాళ్ళు చికిత్స చేసేటప్పుడు వారికి వెంటిలేటర్ పెట్టాల్సిన అవసరం పడుతుంది. మనం ఇంతే డబ్బులు ఇస్తే వెంటిలేటర్ పెట్టక వాళ్ళు ఇబ్బంది పెడతారేమో, ఆ పేషెంట్లకు మాత్రం మనం అడిషనల్గా ఎక్స్పెండిచర్ మనం రీఎంబర్స్మెంట్ చేద్దాము. హాస్పిటల్స్కి రీఎంబర్స్మెంట్ చేస్తే హాస్పిటల్స్ ఇంకా వాళ్ళు కొంచెం ఎక్కువ రిస్క్ ఉన్న పేషెంట్లను కూడా వాళ్ళు తీసుకొని వాళ్ళు మంచిగా చికిత్స చేసి పంపించగలుగుతారు. హాస్పిటల్స్కు తక్కువ వస్తుందేమో అని చెప్పి కొంతమందిని రిజెక్ట్ చేయడం జరుగుతుందేమో, అట్లా జరగకుండా ఉంటుంది. ఇది ఒకటి మాత్రం ప్రభుత్వం గమనించాలని నేను చెప్తున్నాను. డాక్టర్ సాబ్ బాగా దాతృత్వం చాటుకుంటారు, పేదవాళ్ళకి అంబులెన్స్ పైసలు కూడా వారే ఇచ్చేసి హైదరాబాద్ పంపిస్తుంటారు అని చెప్పి చాలామంది దేవుడిగా వీళ్ళని కొలుస్తారు. మీ అభిప్రాయమే? నా అభిప్రాయము ఒకటే, దీంట్లో నేను ఎప్పుడు ప్రాక్టీస్ డబ్బు కోసం చేయలేదు. డబ్బులు ఉన్నా లేకున్నా నా దృష్టిలో పేషెంట్కి వైద్యం అందించాల్సిందే, వృత్తికి గౌరవం ఇస్తారు, వైద్యం అందించాల్సిందే. ఒక్కొక్కసారి కొంతమంది పేషెంట్లు వస్తారు, వాళ్ళ దగ్గర నొప్పి వస్తుంటుంది, వాడికి చిన్న పిల్లలు ఉంటారు, వాడు 30 ఏళ్ళు ఉంటాడు, వాడిని మనము హార్ట్ అటాక్ వచ్చిందని మనము ఇబ్బంది పెట్టడానికి వీల్లేదు కదా. మనం అందించాల్సిన వైద్యం అందించాలా, మనం చెప్పాల్సింది చెప్పాలా, మన చేతనైన సహాయం మనం చేయాలి. అది నా ప్రకృతి, నా ప్రవృత్తి. యువ డాక్టర్లకు మీరు ఇచ్చే సలహా ఏంటి సార్? సీనియర్ డాక్టర్గా యువ డాక్టర్లకు, నేటి తరం డాక్టర్లకు మీరు ఇచ్చే సలహా ఏంటి? నేను నా తోటి డాక్టర్లకు కానీ, నా జూనియర్ కొలీగ్స్ కానీ వాళ్ళకి చెప్పేది ఏంటంటే, సమాజానికి సేవ చేయడం నేర్చుకోవాలి. మొత్తం మనీ అనేది కాకుండా, పరమావధి కాకుండా కొంత వాళ్లకు సెల్ఫ్లెస్నెస్ యాటిట్యూడ్ ఉండాలి. ఇప్పుడు మేము చదువుకున్నప్పటికీ ఇప్పటికీ సబ్జెక్ట్ చాలా మారింది. వాళ్లకు ఇప్పుడు యంగ్ డాక్టర్స్ కూడా చాలామంది చాలా స్కిల్ ఉన్న డాక్టర్లు, తర్వాత హైలీ నాలెడ్జబుల్ డాక్టర్లు ఉన్నారు. వాళ్లకు మనం నాలెడ్జ్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు, వాళ్ళంతా ఎక్స్పర్ట్స్. ఇవాళ రేపు ప్రతి ఒక్కరు కూడా చాలా మటుకు స్పెషలైజేషన్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. అటువంటిప్పుడు కమ్యూనిటీలో వాళ్ళకి నాలెడ్జ్ లేదు అనడము కాదు, వాళ్ళకి నాలెడ్జ్ ఉన్నది. వాళ్ళ నాలెడ్జ్ను సమాజానికి మంచిగా యూజ్ చేసుకోవాలి, సమాజం యూజ్ చేసుకోవాలి. వాళ్ళు దాన్ని సరైన పద్ధతిలో దే హ్యావ్ టు డిస్ట్రిబ్యూట్ దేర్ నాలెడ్జ్. అంటే వాళ్ళు ప్రాక్టీస్ చేసేటప్పుడు కూడా వాళ్ళు పేషెంట్కు బర్డెన్ కాకుండా చూడాలని నేను కోరేది. మీ ధర్మపత్ని కూడా డాక్టర్ కదా, మీరు ఎలా ఫీల్ అవుతారు? మా ధర్మపత్ని కూడా డాక్టరే. ఆమె నేను ఇద్దరం కలిసే ప్రాక్టీస్ చేస్తున్నాము. ఇది మేము చేస్తున్న ప్రాక్టీస్ 1980 నుంచి దగ్గర ఆమె 1980 జనవరిలో స్టార్ట్ చేసింది. 80 చిన్న నర్సింగ్ హోమ్తో స్టార్ట్ చేసినాము. 80 నుంచి 82 వరకు నేను
మేమిద్దరం కలిసే ప్రాక్టీస్ చేసినాము. 82 నుంచి 84 వరకు నేను ఒక 2 ఇయర్స్ అమెరికా వెళ్ళాను. అమెరికాలో కూడా కొంత నేను అక్కడి పరీక్షలు పాస్ అయ్యి అక్కడ కొంత ట్రైనింగ్ ప్రోగ్రామ్ తీసుకున్న తర్వాత 84లో వాపస్ వచ్చేసాను. చెప్పిన నేను అమెరికా ఇంకా పోను అని. అప్పుడు తను ఏం అవసరం లేదు, మీరు అమెరికా పోవాల్సిన అవసరం లేదని కూడా తను యాక్సెప్ట్ చేసింది. అది తను ఉండి పట్టుబడితే నేను పోయేవాడినేమో, కానీ తను ఇక్కడ ఉండడానికే పట్టుబట్టింది. నేను అనుకున్న అప్పుడు సంతోషపడ్డాను. నాకు వెళ్ళడం కంటే ఇక్కడ ఉండడమే శ్రేయస్కరం అనిపించింది. నా ఊరు వాళ్ళకు, నా ప్రజలకు నాకు సేవ చేసుకునే భాగ్యం ఉన్నదనుకున్నాను. ఇక్కడే ఉండిపోయి నేను అప్పటి నుంచి కూడా క్రమక్రమేణా అన్ని ఎగ్జామ్స్ రాయడము, తర్వాత స్పెషల్ ట్రైనింగ్ తీసుకోవడము. నేను ఫెలో ఆఫ్ కాలేజ్ ఆఫ్ జనరల్ ప్రాక్టీషనర్స్ ఎగ్జామినేషన్ తీసుకున్నాను. దాంట్లో కూడా నేను ఐ సెక్యూర్డ్ సెకండ్ ర్యాంక్ ఇన్ ఆల్ ఇండియా. దాంట్లో నేను అది అప్పుడు ఎప్పుడు 90స్లో, వెన్ ఐ వాజ్ వెరీ యంగ్, 90 కంటే మొదలే ప్రాక్టీస్లనే మేము ఎగ్జామ్స్ తీసుకున్నాము. మేము మా బ్యాకప్ అంతా టెక్స్ట్ బుక్స్. తర్వాత అప్పుడు ఈ ఇంటర్నెట్ అది లేదు కదా. తర్వాత మేము స్కానింగ్ నేర్చుకోవడము, తర్వాత ఎకో నేర్చుకోవడము, ఈ ACLS కోర్సు తీసుకోవడము, టెక్స్ట్ బుక్ ఫాలో అవ్వడము. దీంతో క్రమక్రమేణా మేము పైకి వచ్చేసాం. డాక్టర్లకి మీరు ఇచ్చే సందేశం ఏదో, డాక్టర్లనే వివాహం చేసుకోవాలన్నా మీ అభిప్రాయం చెప్పండి. అంటే డాక్టరు భార్యాభర్త అయితే ప్రొఫెషన్లో కానీ వేరే మంచి అండర్స్టాండింగ్ ఉంటుంది. తర్వాత ప్రొఫెషనల్ హెల్ప్ బాగుంటుంది. బికాస్ ఏదైనా కానీ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ ఇద్దరు కలిసి సాల్వ్ చేస్తారు. అండ్ ఇన్ మై ప్రాక్టీస్, అంటే నా ప్రాక్టీస్ లోపల సార్ నాకు బ్యాక్ బోన్. బికాస్ ఇప్పుడు బ్లడ్ ఎక్కించడం అవసరం ఉంటుంది, బాగా సీరియస్ ఎక్లాంప్సియా ఫిట్స్ వస్తుంటాయి పేషెంట్స్కి. అట్లాంటి వాటిలన్నిట్లలో కూడా ఇద్దరం కలిసి ట్రీట్మెంట్ ఇస్తే పేషెంట్లందరూ అంటే ఒకరికొకరు సహాయం చేసుకుంటూ ఉంటారు. రాత్రి బోళ్ళు సేవ చేస్తుంటారు కదా మీరు, ఎప్పుడన్నా చికాకు వచ్చిందా పేషెంట్ చూడడంలో? ఎప్పుడు రాలేదండి, ఎప్పుడు రాలేదు. వృత్తికి ఎట్లా న్యాయం చేస్తుంటారు? మొదటి నుంచి డెడికేటెడ్గానే పనిచేస్తున్నాం. ఎప్పుడు కానీ చికాకు రాలేదు. గర్భిణీ స్త్రీలకు మీరు ఇచ్చేటటువంటి సలహా ఏంటి? గర్భిణీ స్త్రీలు ప్రతి నెల వచ్చి పరీక్ష చేయించుకోవాలి. మళ్ళీ ప్రతి నెల లోపల ఫస్ట్ టర్మ్ లోపల, సెకండ్ టర్మ్, థర్డ్ టైం అంటే మొదటి 3 నెలల లోపల స్కానింగ్స్ చేయించుకోవాలి. మళ్ళీ సెకండ్ టర్మ్లో స్కాన్ చేయించుకోవాలి, థర్డ్ టర్మ్లో స్కాన్ చేసుకోవాలి. ప్రతి నెల ఐరన్, కాల్షియం అన్నీ మంచిగా వాడుకోవాలి. ఫుడ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. టెన్షన్ దూరం కావడానికి మీరు సంగీతం కూడా చాలా నేర్చుకుంటుంటారు, చెప్తుంటారు. పేషెంట్లకు సంగీతం ఏ విధంగా వినాలి, గర్భిణీ స్త్రీలు ఎట్లాంటి సంగీతం వినాలి, దాని గురించి మా ప్రేక్షకులకు చెప్పండి. గర్భిణీ స్త్రీలు హార్మోనియస్ సంగీతం, మంచి లైట్ మ్యూజిక్ వింటే వాళ్ళకి పీస్ఫుల్గా ఉంటుంది, మెడిటేషన్ లాగా ఉంటుంది. అండ్ పాజిటివ్ థింకింగ్స్ వస్తుంటాయి, భయం ఉండదు. బాగా మీకు నచ్చినటువంటి ఈ వృత్తిలో నచ్చిన చాలా గుర్తుండేటటువంటి సంఘటన ఏదైనా చెప్పగలరా? ఒక పేషెంట్కి సడన్గా నార్మల్ డెలివరీ అయ్యి ఒక 11 బాటిల్స్ ఆఫ్ బ్లడ్ ఒక రాత్రి ఎక్కియాల్సి వచ్చింది. అప్పుడు మా డాక్టర్ గారు, తర్వాత అందరూ, ఆమె SBI మేనేజర్ వైఫ్, సో మా డాక్టర్ గారు, తర్వాత మా లయన్స్ క్లబ్ ఆఫ్ సిద్దిపేట్ ఆల్ హెల్ప్డ్. ఒక బాటిల్ తర్వాత ఒక వైశ్యాస్ ఆల్ హెల్ప్డ్. ఒక బాటిల్ తర్వాత ఒక గ్లూకోజ్ బాటిల్ లాగా ఒక బాటిల్ కాగానే ఇంకో బాటిల్ బ్లడ్ అందరు డొనేట్ చేసి ఆ రోజు ఆ పేషెంట్ మంచిగా అయిపోయింది. అవుట్ ఆఫ్ డేంజర్, బాగా షాక్లో ఉన్న పేషెంట్ మంచిగా అయిపోయింది. దట్ వాజ్ ద బెస్ట్ కేస్ విచ్ వీ హ్యావ్ డన్. అట్లాంటి సంతోషంలో మీరు సంగీతం మంచి పాట పాడుకుంటారా? అయితే సక్సెస్ అయినారని ఇప్పుడు మా ప్రేక్షకులు కూడా ఒక మంచి పాట వినిపించండి మేడం. తప్పకుండా. ఎట్లా నిన్నెత్తుకొందునమ్మా, ఎట్లా నిన్నెత్తుకొందునమ్మా మహాలక్ష్మి తల్లి, ఎట్లా నిన్నెత్తుకొందునమ్మా.
ఎట్లా నిన్నెత్తుకొందు ఆట్లాడు బాలవు నీవు, ఎట్లా నిన్నెత్తుకొందు ఆట్లాడు బాలవు నీవు, ఇట్లా రమ్మను పిలిచి కోట్ల ధనమిచ్చే తల్లి ఎట్లా ఎట్లా నిన్నెత్తుకొందునమ్మ మహాలక్ష్మి తల్లి, ఎట్లా నిన్నెత్తుకొందునమ్మ. పసిపాలవైతే ఎత్తుకొందు మహాలక్ష్మి తల్లి, పసిడి బుగ్గల పాలవెల్లి. పసిపాలవైతే ఎత్తుకొందు మహాలక్ష్మి తల్లి, పసిడి బుగ్గల పాలవెల్లి. కోవిడ్ సమయంలో ఇప్పుడు పేషెంట్ ఎలాంటి ఇబ్బంది పడుతున్నారు, గర్భిణీ స్త్రీలకు దగ్గరుండి చేయాలి కదా ట్రీట్మెంట్, ఇప్పుడు ఎట్లా ఏ విధమైనటువంటి పరిస్థితుల్లో మీరు ఎదుర్కొంటున్నారు? ఇప్పుడు మేము కోవిడ్ టైంలో కూడా బాగా కోవిడ్ వచ్చిన March 22 వాజ్ లాక్డౌన్. బట్ అప్పటి నుంచి కూడా మేము పనిచేస్తున్నాం. కొంచెం 10 మెంబర్స్ హూ ఎవర్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫుల్ టర్మ్ వాళ్ళకు కూడా చూస్తున్నాం మేము. లేదు మేము చేయమని ఎప్పుడు అనలేదు. విత్ ఆల్ ద ప్రికాషన్స్ లైక్ కోవిడ్ క్యాప్స్ మాస్క్, తర్వాత ఫేస్ మాస్క్ పెట్టుకొని మేము చేస్తున్నాం. పేషెంట్లు కూడా మాస్క్ వేసుకొని ఉండమని చెప్తున్నాం మేము. చాలా సంతోషం అండి. ఇది డాక్టర్ దంపతుల మనోగతం. మరో ప్రముఖులతో మళ్ళీ జీవన చిత్రం కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. చాలా సంతోషం అండి, మా ఛానల్కు మీ అమూల్యమైనటువంటి సమయం ఇచ్చేసి ప్రేక్షకులకు మంచి సలహాలు ఇచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మీకు ధన్యవాదాలు.